చంద్రబాబు ఎవ్వరి మీదైనా విమర్శలు చేయొచ్చు. ఆయన మీద విమర్శలు చేస్తే మాత్రం వామ్మో వాయ్యో అంటూ గావు కేకలు పెడతారు. ఆ విమర్శలన్నీ ప్రజల కోసమే భరిస్తున్నట్లు డబ్బా కొట్టుకుంటారు. చిల్లర రాజకీయాలు చేయటంలో చంద్రబాబును మించిన రాజకీయ నాయకుడు లేరు. చంద్రబాబుకు ఒక విధానం, ఒక సిద్ధాంతం అంటూ లేదు. చంద్రబాబు సిద్ధాంతం, విధానం అవకాశవాదమే. వాస్తవానికి సంపద సృష్టించింది వైఎస్ జగన్. సంపద సృష్టిస్తానని అప్పులు సృష్టిస్తోంది చంద్రబాబు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సహా కూటమి నేతలు కోటాను కోట్ల అబద్ధాలు చెప్పారు. ప్రజలకు ఆశ చూపించారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీల మీద పచ్చపాదంతో తుంగలో తొక్కేశారు. ఎన్టీఆర్ను దించేసిన దగ్గర నుంచి బీజేపీ పొత్తు వరకు చంద్రబాబు పొలిటికల్గా వేసిన ప్రతి అడుగు రాజకీయ అవకాశవాదమే. కక్ష పగ సాధింపే లక్ష్యంగా రాజకీయ పాలన చేస్తున్న చంద్రబాబు ఒక్కటి ఆలోచించాలి. వైఎస్ జగన్ ఎన్డీఏలో చేరి ఉంటే చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్న చంద్రబాబు వేసుకొని పాలన చెయ్యాలి అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక లక్షణం ఉంది. ఆయన ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు దూషించగలరు. అదే తన్ను ఎవరైనా ఏమన్నా అనగానే అమ్మో చూశారా ఎంత మాట అన్నారో, ప్రజల కోసం తాను వాటిని భరిస్తానని చెప్పగలరు. అది ఆయన నేర్పరితనమా లేక మరొకట అన్నది ఊహించుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని దివంగత ఏబీ వాజ్పేయి విగ్రహావిష్కరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆ సందర్భంలో కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాజ్పేయి వంటి ఉన్నత వ్యక్తులతో రాజకీయం చేసి తాను ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయాలు చేయాల్సి వస్తోందని అన్నారు. కొందరు నాయకులు స్ఫూర్తి ఇస్తారు, మరికొందరు దేశం కోసం బతుకుతారు, ఇంకొందరు స్వార్థం కోసమే బతుకుతారు అని జగన్ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారని తెలుగుదేశం మీడియా తన కథనంలో తెలిపింది. ఎవరైనా తమకంటూ కొన్ని విధానాలు పెట్టుకుంటారు. వాటిని ఎదుటివారు సమర్థించవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు. కానీ తన పాలసీని అంగీకరించకపోతే వారిని చిల్లర వ్యక్తులతో పోల్చడం ఏపాటి సభ్యత అవుతుందన్నది ఆయనే చెప్పాలి. ఇలాంటి కామెంట్లు చేయడానికి ముందు తన గురించి తాను ఆలోచించుకుంటే, తనపై ఎలాంటి విమర్శలు వస్తాయో ఊహించుకుని ఉంటే ఇలా మాట్లాడగలరా అన్న ప్రశ్న వస్తుంది. కాకపోతే ఆయన వీటిని సీరియస్గా తీసుకోరు. వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? గతంలో జగన్ ముఖ్యమంత్రిగా తీసుకొచ్చిన సంస్కరణలను, కొత్త వ్యవస్థలను చంద్రబాబు ఫాలో అవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది కదా. అప్పుడు జగన్ నాయకుడే అవుతారు కానీ మరొకటి కాదు కదా. ఆ రోజుల్లో జగన్ ఎప్పుడు 99 పైసల చిల్లరకే ఎకరాలకు ఎకరాలు పందారం చేయలేదే. తాను ఇచ్చిన హామీలను యథావిధిగా 95% వరకు అమలు చేసి కొత్త చరిత్ర సృష్టించారే తప్ప టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాదిరి చాలా హామీలను ఎగవేయటానికి చిల్లరతనంగా వ్యవహరించలేదే. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ వంటివి అనేక సంస్థలను నెలకొల్పి వాటికి భవనాలు నిర్మించి వాలంటీర్ల వ్యవస్థను కూడా సృష్టించి ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలను అందించిన ఘనత జగన్ది కాదా? దాన్ని ఫాలో అవ్వక తప్పని పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వానికి ఏర్పడిందా లేదా? అందుకే వాటి పేర్లను మార్చి క్రెడిట్ చోరీ చేస్తున్నారా లేదా? దాన్ని చిల్లరతనం అని అంటారని వైసీపీ విమర్శిస్తోంది కదా. వాలంటీర్లను తాము కొనసాగించడమే కాకుండా వారి వేతనాన్ని 10,000కు పెంచుతామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక వారికి ఎగనామం పెట్టి కూటమి ప్రభుత్వం చిల్లరతనంగా వ్యవహరిస్తోందన్న విమర్శను ఎదుర్కొంటోంది కదా. జగన్ పోర్టులను తీసుకొస్తే అది ఆయన స్వార్థం కోసమా? ఇప్పటికీ 15 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు తన హయాంలో ఒక్క పోర్టు, ఫిషింగ్ హార్బర్ వంటి వాటిని చేపట్టలేకపోయారు? ప్రస్తుతం ఆ పోర్టులను చూపించి పెట్టుబడులు అడుగుతున్నది వాస్తవమే కదా. ఇందులో జగన్ దార్శనికత ఉందా, స్వార్థం ఉందా? రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చిన ఘనత జగన్ది. ఈ కాలేజీలకు 50 నుంచి 100 ఎకరాల వరకు స్థలం సమకూర్చడం, ప్రభుత్వ ఖర్చుతో భవనాలు, పరికరాలు ఏర్పాటు చేయడం, ఇలాంటి వాటిలో జగన్ స్వార్థం కనిపిస్తుందా లేక ప్రజల కోణం కనిపిస్తుందా? ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా తన హయాంలో తేలేదు? పైగా జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ఎకరా 100 రూపాయల లీజుకే కట్టబెట్టి ప్రైవేటు వారికి సంపదగా మార్చుతున్నారే. దీన్ని బట్టి చంద్రబాబు స్వార్థపరుడు అవుతారా లేక జగన్ అవుతారా? జగన్కు అలాంటి ఆలోచన ఉంటే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్లుగా తనకు కావలసిన వారికి ఆ మెడికల్ కాలేజీలను కట్టబెట్టుకుని ఉండేవారు కదా. కానీ ఆయన ఆ పని చేయలేదే. జగన్ తెచ్చిన కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను సైతం వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్లు ఇప్పుడు ఏకంగా కాలేజీలనే ప్రైవేటీకరిస్తూ జనం దృష్టిలో విలన్లుగా మారారన్న సంగతి అర్థం చేసుకోలేకపోతున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు 14 లక్షల కోట్ల అప్పులను జగన్ ప్రభుత్వం చేసిందని చంద్రబాబు తదితర కూటమి నేతలు చేసిన వాటిని చిల్లర ఆరోపణలు అంటారా, నిజమైనవి అంటారా? 30,000 మంది మహిళలు
మిస్ అయ్యారంటూ, వాలంటీర్లు కిడ్నాప్ చేశారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నిజమైనవా, చెల్లరవవుతాయా? అధికారంలోకి వచ్చాక వీటిలో ఒక్కదానికైనా ఆధారం చూపించారా? ఇలా ఎన్నో ఆరోపణలు ఆ రోజుల్లో గుప్పించారే. ఇక రాజకీయంగా మరో కోణం చూద్దాం. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్ని పిల్లిగంతులు వేశారో ఆయనకు తెలియదా? అవి చిల్లర రాజకీయాలు అవుతాయా, సిద్ధాంతపరమైన రాజకీయాలు అవుతాయా అని ఆయన ప్రత్యర్థులు ప్రశ్నిస్తుంటారు. తన మామ ఎన్టీఆర్పై కాంగ్రెసే విపక్షాన పోటీ చేస్తానని తొడగొట్టి సవాల్ చేసిన చంద్రబాబు 1983 ఎన్నికల్లో ఓటమి తర్వాత బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని అతి వేగంగా టీడీపీలోకి ఫిరాయించేశారే. మరి జగన్ ఏం చేశారు? తాను విభేదించిన కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో అఖండ విజయం సాధించారు. దీన్ని ప్రతిష్టాత్మక వ్యవహారం అని ఒప్పుకోరా? జెండాలు మార్చే చిల్లర రాజకీయం జగన్ చేయలేదే. 1995లో ఎన్టీ రామారావును దించడానికి తనకు మద్దతు ఇచ్చే మీడియా ద్వారా ఎంతగా అప్రదిష్ట పాలు చేసింది చరిత్రలో ఉంది కదా. అది ఏమైనా ఘనమైన విషయమా? ఎన్టీ రామారావే తన అల్లుడైన చంద్రబాబు గురించి ఎంత ఘోరంగా మాట్లాడి దూషించారో తెలిపే వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంటాయే. అది ఏ పార్టీ గౌరవమో చెప్పగలరా? ఆ ఎపిసోడ్లో వాజ్పేయి వంటి వారు ఎన్టీఆర్కే మద్దతు ఇచ్చింది వాస్తవం కాదా? 1996లో వామపక్షాలతో కలిసి పోటీ చేసి బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని చంద్రబాబు విమర్శించేవారా కాదా? ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ను గోదాట్లో ముంచి బీజేపీకి మద్దతు ఇచ్చారా లేదా? 2001-2 మధ్య గుజరాత్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీపై ఎలాంటి విమర్శలు చేశారో జ్ఞప్తి ఉండకపోవచ్చు. ఆ తర్వాత కాలంలో మోడీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వెంపర్లాడి 2014లో పొత్తు పెట్టుకుంది నిజమా కాదా? 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓటమికి గురైన తర్వాత బీజేపీకి గుడ్ బై చెప్పి జీవితంలో ఆ పార్టీతో కలవనని ప్రకటించారా లేదా? ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి గాను రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారా లేదా? తీరా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చాక ఎన్ని మాటలు మార్చారు. తెలంగాణలో తన వల్లే రాష్ట్రం వచ్చిందని, ఏపీకి వెళ్ళి రాష్ట్రాన్ని సోనియా గాంధీ నాశనం చేశారని ఎంతగా నిందించారు. దీన్ని ఏ రాజకీయం అంటారు? 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ప్రధాని మోడీని ఎన్ని మాటలు అన్నారో తెలీదా? దేశ ప్రధానినే టెర్రరిస్టు అన్న చరిత్ర బహుశా చంద్రబాబుదే కావచ్చు. ఆ రోజుల్లో టీడీపీ మీడియాలో వచ్చిన కొన్ని హెడ్డింగులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మోసాల మోడీ, బీజేపీకి సహకరించేవాళ్ళు దేశద్రోహులు, మోడీని దింపేస్తాం, మోడీ హఠావో, మోడీతో రాజీ లేదు, రెచ్చిపోతా, ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన చంద్రబాబు 2024 ఎన్నికలకు ముందు మోడీ అమిత్ షాలను కలవడానికి ఎన్ని పాట్లు పడింది ఇటీవలి చరిత్రే కదా. మధ్యలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశారే, ఆ తర్వాత వారిని గాలికి వదిలేశారే. వీటిని రాజకీయ వ్యూహాలు అంటారా, లేక అవకాశవాద రాజకీయాలు అంటారా, లేక చిల్లర రాజకీయాలు అంటారా అన్నదానిపై ఎప్పుడైనా టీడీపీ వివరణ ఇచ్చిందా? మరి జగన్ ఎప్పుడైనా అలాంటి అవకాశవాద లేదా చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారా? నిజానికి బీజేపీ వారు కోరిన విధంగా జగన్ గనుక ఎన్డీఏలో చేరి ఉంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. విధానాల మీద అభిప్రాయ వ్యక్తీకరణ చేయవచ్చు, కానీ రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటే అది వారికే ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంటుంది.